ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి మహిళ కోటీశ్వరరాలు కావాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంకల్పించింది. మహిళల సాధికారత కోసం ఆర్థిక సహాయం, వ్యాపార అవకాశాలు, సంక్షేమ పథకాల ద్వారా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుంది. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఆధార్ కార్డు చూపించి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఈ పథకాన్ని అమలు చేసి మహిళల పట్ల కాంగ్రెస్ సర్కార్ తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఈ స్కీమ్ తో ప్రతి నెల తమకు 2000 నుంచి 3000 రూపాయల ఆదా అవుతున్నాయని ఆడబిడ్డలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ బండా ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అతివల ఇంటి కష్టాలను తీర్చుతోంది. వీటి వల్ల ఆదా అయిన పైసలను తాము ఇతర అవసరాలకు వాడుకుంటున్నామని మహిళలు మురుసుకుంటూ చెప్తున్నారు. తాను అబల కాదు సబల అని ప్రతి తెలంగాణ ఆడబిడ్డ ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక మహిళా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి మహిళను కోటీశ్వరరాల్ని చేయటమే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రజాప్రభుత్వం దూసుకుపోతుంది. ఇందుకోసం మహిళా సంఘాలకు 26,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మంజూరు చేసింది. రుణాలు ఇవ్వడమే కాకుండా వారిని వ్యాపారులుగాను ఎదిగేలా వెన్నుదన్నుగా ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 60 లక్షల మంది విద్యార్థులకు మహిళలచే యూనిఫామ్స్ కుట్టించింది. తద్వారా వారికి 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళలకు కమిషన్లు అందేలా చేసింది. మహిళలతో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి అదాని, అంబానీలే కాదు మహిళలు కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయగలరని నిరూపించింది ప్రజాప్రభుత్వం. మహిళలచే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, గోదాములు, రైస్ మిల్లులు నిర్వహించేలా చేస్తోంది. దీంతో పాటు రాజీవ్ యువ వికాసం ద్వారా 50,000 రూపాయల నుంచి 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందిస్తోంది. వీటితో మహిళలు వ్యాపారాలు పెట్టుకుని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదిగేలా ప్రణాళికలు రూపొందించి పక్కగా అమలు చేస్తుంది ప్రజాప్రభుత్వం. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగడమే కాదు, ఆ బస్సులకు వారినే ఓనర్లు చేసే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి వాటిని ఆర్టీసీకి అద్దెకిప్పించింది. మరొక 450 బస్సులను కూడా అద్దెకివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకం కోసం 350 కోట్ల వడ్డీలకు రాయితీలు చెల్లించింది. ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కొక్క పువ్వేసి మనం బతుకమ్మని పేర్చినట్లు పునర్నిర్మిస్తుంది ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఆడబిడ్డ మోముపై తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చిరునవ్వులు పూయిస్తోంది.